రజక జై రజక రజకుల ఐక్యత రజకుల ఐక్యత జై రజక జై రజక జై రజక చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ జోహార్ చాకలి ఐలమ్మకు సాధిద్దాం రజకుల సాధిద్దాం రజకుల హక్కులను సాధిద్దాం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు చింతలకుంట చౌరస్తా ఎల్బీ నగర్ దగ్గరలో హైదరాబాద్లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. చాలా బ్రహ్మాండంగా వేడుకలు జరిగాయి. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై రజక జై జై రజక. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి ధైర్యశీలి ఆత్మస్థైర్యమున్న గొప్ప పోరాట యోధురాలైన చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ చింతలకుంట చౌరస్తాలో ఉన్న విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూలతోటి ఆమెను సత్కరించడం జరిగింది. ఆమె చేసిన త్యాగం మరవలేనిది. చరిత్ర ఉన్నన్ని రోజులు ఆమె పేరు భారతదేశంలోనే కాదు, చైనాలో కావచ్చు, రష్యాలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమె పేరు తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు, చిట్యాల చాకలి ఐలమ్మను పూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ఢిల్లీలో ఐలమ్మ శకటాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రదర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఐలమ్మ జయంతి వర్ధంతిలను ప్రభుత్వ లాంఛనాలతో జరపడం చాలా శుభదాయకం. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే అంశాన్ని లేబట్టిండ్రు. ఇప్పుడు ప్రభుత్వంలో వారే ఉన్నారు కాబట్టి, అధికారంలో ముఖ్యమంత్రిగా వారే ఉన్నారు కాబట్టి తప్పకుండా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయంపై ఆలోచించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రజకులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు రవీంద్ర భారతిలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడ కూడా అన్ని ప్లేసులలో కూడా ఐలమ్మ జయంతి వర్ధంతిలో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రజకులను కాపాడండి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా రజకులంతా వెనకబడి ఉన్నారు. వీళ్లను రజకులను ఎస్సీ జాబితాలో కనుక చేర్చినట్టయితే ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుపడతారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తక్షణమే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ఆలోచించి చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఉండి, మన రజకులంతా కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తే తప్పకుండా మనం సాధిస్తాం. ఇంకొకటి ఏంటంటే ట్యాంక్ మండిపోయిన ఐలమ్మ విగ్రహం కూడా పెట్టాలి. గతంలో 2018 జనవరి 20 తారీఖున జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని సుమారు 100 మందితోటి దాదాపు 30 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఉద్యమం చేయడం జరిగింది. జనగామ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రజకులం చాలా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి. చట్టసభల్లో మేము వెళ్ళాలన్నా, ఆర్థికంగా ఉద్యోగాలు రావాలన్నా ఎస్సీ జాబితాలో చేర్చితే మాత్రమే మా కష్టాలన్నీ పోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ఎస్సీ జాబితాలో చేరుతానని ఆశాభావం వ్యక్తం చేస్తూ, అలాగే రజకులంతా ఐక్యతగా ఉండి పోరాటం చేస్తే తప్పకుండా మనం సాధిస్తాం. జై రజక, సాధిద్దాం రజకుల హక్కులను. విప్లవ జ్యోతి తెలంగాణ సాయుధ పోరాట రూపకర్త మహిళా శక్తి చాకలి ఐలమ్మ జయంతి జరుపుకోవడం అంటే పండగ వాతావరణం. ఇలా మహిళా శక్తికి నిదర్శనం. అనుగుణ ఉద్యమ రూపానికి మార్గదర్శి అయినటువంటి చాకలి ఐలమ్మ మాటలో మనమందరం నడవాలని, యావత్ కార్మిక శక్తికి పిలుపునిస్తూ రానున్న రోజుల్లో కూడా ప్రతి ఇంట ఒక జ్యోతి వలె వెలగాలని, ఆమెను ప్రతి ఒక్కరూ ఆమె ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకొని
ఆమె ప్రతిష్టకు నమస్కారం చేసినట్టయితే మీ పిల్లల లోపల మీ లోపల ఉద్యమ భావాలు ఏర్పరిచి ఈ జాతి ప్రక్షాళన వంటి ఎటువంటి అనాగరికమైనటువంటి ఆలోచనకు పోకుండా ఉన్నత శిఖరాలకు పోవడానికి ఆమె మార్గదర్శిగా నిలుస్తారు. కాబట్టి ఆమె ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలని కార్మిక లోక పక్షాన అందరికీ నమస్కారాలు తెలుస్తూ విప్లవ జోహార్లు తెలియజేస్తున్న సాకల ఐలమ్మ జోహార్ జోహార్, సాకల ఐలమ్మ జోహార్ జోహార్. ఈరోజు 129వ జయంతి మన ఐలమ్మ గారు జరుపుకోవడం ఇక్కడ విశేషణ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఐలమ్మ గారు గత 75-80 ఏళ్ల కిందనే ఆమె జాతికే కాకుండా బహుజనుల అందరి గురించి ఆలోచించడం అనేది గొప్ప విషయం. ఆ రోజు మా అంబేద్కర్ గారు చేసిన పోరాటం అంటే అంబేద్కర్ గారు 22-30 రీసెట్ చేశాడు, బతుకున్నవాడు, అతను కూడా ఆలోచించాడు. అంబేద్కర్కు సమానంగా ఐలమ్మ గారు ఆలోచన ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడు మనకు ఒక పట్ట లేదు, ఇల్లు లేదు, గుడి లేదు, భూమి లేదు, ఏం లేదు. ఎప్పుడు ఒక వాళ్ళకు పెత్తందారులకు సేవ చేసుకుంటూ ఉరిగం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో మనకంటూ ఒక స్వతంత్రంగా బతకాలని ఆలోచన గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, చదువుకుంటేనే వస్తుందని, భూమి ఉంటేనే మనకు విలువ ఉంటుందని చెప్పి ఆలోచించి ఆ రోజు ఐలమ్మ గారు పోరాటం చేసి గొర్రెలపై పోరాటం చేసి మనకు భూమి గుర్తు వచ్చేటట్టుగా చేయడం అనేది గొప్ప విషయం. అప్పట్లోనే 10 లక్షల ఎకరాల భూమి పంచడం అనేది చాలా గొప్ప విషయం. ఆమెని ఆదర్శంగా తీసుకున్న ఇందిరాగాంధీ గారు భూములు పంపిణీ చేశారు. అదే కాకుండా ఐలమ్మ గారి చైనానే కాకుండా ఇతర రాష్ట్రాల దేశాలలో కూడా ఒక వీర వనితగా కొనియాడుతున్నారు. కాబట్టి మనకున్న ఈ మన తెలంగాణలో మన ప్రభుత్వం కూడా గుర్తించి జయంతి వర్గాలు చేయడము, అదే కాకుండా ఉస్మానియా మన ఉమెన్స్ కాలేజీకి ఐలమ్మ గారి నామకరణం చేయడము, అదే కాకుండా ఐలమ్మ గారి వారసులకు కూడా ఒక పదవి ఇవ్వడం, వాళ్ళని గౌరవించడం అనేది అన్ని గొప్ప విషయం. అదే కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టాలని, ఒక జిల్లా కూడా పేరు పెట్టాలని కోరుతున్నాను. అదే కాకుండా రజకులకు దాదాపు 30 లక్షలకు పేచుకలు ఉన్న రజకులకు రాజ్యాంగ దిశగా వెనుకబడిపోతున్నారు. వాళ్ళ గురించి వాళ్ళ రావాల్సిన రిజర్వేషన్ పరంగా తమాషా పద్ధతిగా రాజ్యాంగ పదవులే కానీ ఉద్యోగాలే కానీ అన్ని డిపార్ట్మెంట్లో రజకులకు ఉద్యోగాలు కూడా రజకులకే ఇవ్వాలని కోరుతున్నాను. అదే నా పేరు చూపించండి. రజక చర్చా వేదిక రజక చర్చ మన ఉద్యోగ కమిటీ నెంబర్ ఇదే కాకుండా విప్లవ నారి ఐలమ్మ ఆశయాలను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విప్లవ నారి ఐలమ్మ జోహార్ జోహార్, విప్లవ నారి ఐలమ్మ జోహార్లు సాకల ఐలమ్మ గారికి, జోహార్లు సాకల ఐలమ్మ గారికి. నమస్కారం అండి తెలంగాణ ప్రజలకు. మన తొలి తెలంగాణ వీర వనిత మన సాకల ఐలమ్మ గారికి ఈరోజు జన్మదిన మరి శుభాకాంక్షలు చెప్తున్నా. ఎందుకంటే మన తెలంగాణ కోసము సాయుధ పోరాటం చేసిన మరి వీర వనిత అంటే మన సాకల ఐలమ్మ గారండి. ఈ సాకల ఐలమ్మ గారిని మన అందరము తెలంగాణ యావత్తు మొత్తం గుర్తు చేసుకునే రోజు ఆమె పుట్టిన ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో వీర వనితగా, విప్లవకారులుగా ఎన్నో గొప్ప చరిత్ర సృష్టించినటువంటి సాకల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఈ చింతలకుంట సాకల ఐలమ్మ చౌరస్తాలో ఏర్పాటు చేసే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి కర్మంగఢ్ మాజీ పాలక మండలి చైర్మన్ పూజబేని ఈశ్వరమ్మ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక మహిళా నాయకురాలు ఉపేంద్ర గారు, వారితో పాటు ఉత్సవ కమిటీ కృష్ణ గారు, నరసింహ గారు, అంజయ్ గారు, వారి ఉత్సవ కమిటీ అందరూ, అదేవిధంగా అఖిల భారత గౌడ సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వచ్చి ఈ యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. గత ప్రభుత్వాలు కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వాలు కానివ్వండి, అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క తెలంగాణ పోరాట యోధులను గుర్తించుకొని వాళ్ళని స్మరించుకునే విధంగా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. వీరితో పాటు గత 350 సంవత్సరాల క్రితమే పీడిత వర్గాలను రక్షించడం కొరకు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన కూడా ఒక రజాకారులతో పాటు ఈ యొక్క నవాబులతో పోరాడి గోల్కొండని వెళ్ళినటువంటి మహావీరుడు.
ఆయన విగ్రహంతో పాటు రజాకారులకు ఎదురుండి ఈ పీడిత వర్గాలను కాపాడినటువంటి సాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని కూడా ట్యాంకును ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతటి వరకు ఈ ప్రభుత్వాన్ని కోరుతూ తప్పకుండా విగ్రహం ఏర్పాటు చేసిన వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జయంతి ఉత్సవాలను పునస్కరించుకొని మరి అన్న అందరికీ వచ్చినందుకు మరి ఐలమ్మ సాధనకు అందరూ పాత్రులైనందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఆమెకు జుహాలు అర్పించడానికి అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆమె వీరవనిత, ఆమె రజాకారులతోటి ఎదిరించి పోరాడిన వీరవనితకు ఎంతమంది జోహార్ అర్పించినా కానీ తక్కువ అనేది నా మనస్ఫూర్తిగా నేను అందరినీ అభినందిస్తున్నా. ఐలమ్మ ఆశయాలను ఎప్పుడు కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ సంతలో నేను ఐలమ్మ విజయాన్ని కొట్లాడి ఇక్కడ పెట్టించినందుకు ఈ యొక్క సంతరు ఐలమ్మ సంతరాన్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ని కూడా నేను ప్రత్యేకంగా కోరడం జరిగింది. మరి ఆ సాకాల ఐలమ్మ విజయాన్ని ఎవ్వరు కూడా ఎంత పెద్ద మనగాలైనా తొలగించే మానవం లేదు. తొలగిస్తే మేము ఒప్పుకున్న ప్రసక్తి లేదు. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు. के लोग ने जो आंदोलन कर रहे थे और रजाकार लोगों ने और देशभक्त लोगों ने ऐसे ही ऊपर आंदोलन कर रहे थे और ये अत्याचार भी करते थे। जब वो समय के अंदर हमारा ऐलम्मा जी ने अपनी महिला के स्वरूप में आकर और एक शक्ति स्वरूप बनकर ऊपर जो आंदोलन करिए और एक लाठी पकड़ भगाना भी शुरू कर दिए, तब उसी समय में भी ये लोग जो देशमुख लोगों ने और हमारे राठी जी ने सभी लोग ने हमारा इकट्ठा होकर और उन पर हमला किए और उनके बच्चों को भी खो गए हैं और उनको जेल भी जाना पड़ा। और उस समय पे चिक्लम श्रीनिवास ने और रामचंद्र रेड्डी ने जो मिलकर इनकी एक टीम बनाकर और उनके ऊपर आंदोलन करते हुए और आगे बढ़ रहे थे। उनके में जो ज़मीन थी वो ज़मीन भी छीनना चाहते थे वो लोग और इनके अनाज की भी छीन ले रहे थे। वो उस समय पे हमारा ऐलम्मा जी ने लाठी पकड़कर उनको सभी रजाकार लोगों को करीबन तो 400 लोग थे, उन लोगों को भगाना शुरू कर दिए मारकर और जहाँ एक टीम बनाकर आगे बढ़ते गए और जहाँ पर भी ज़मीन जो बंटवारा की जाती है छीन ली है देशमुख लोगों ने उनसे छुड़ाकर और सभी लोगों को बांटना शुरू कर दिए और ये भूदान भी कर रहे थे। और इस समय पे हम ऐसी गर्व करते हैं कि आज हमारी रजक समाज में ऐसी महिला जो जन्म ली है और उनके ऊपर जो हम ये आदरणीय बनकर और उनको एक स्फूर्तिदायक लेकर और हम आगे उनके जितने भी आशय है उनका जो दृढ़ संकल्प है वो संकल्प को भी हम आगे बढ़कर और उनके सपनों को भी हासिल करने के लिए आप सभी लोगों से आशा करता हूँ मैं और उनके सपनों को भी हम सही भी करेंगे। और ये चलते हुए जितने भी यहाँ पर पधारे सभी भाई लोगों को और सभी रजक समाज के नेता लोगों को सभी लोगों को हृदयपूर्वक अभिनंदन करते हुए మీరు కనుక మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను అప్డేట్ చేసే వీడియోలు మీకు కనిపిస్తాయి. మీరేమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంచెం మందికి రికమెండేషన్ చేస్తారు కాబట్టి ఇతరులకు కూడా వీడియో కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ BDTV India News. Thank you for watching. జై రజక, జై జై రజక, సాధిద్దాం రజకుల హక్కులను, సాధిద్దాం. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ జోహార్. మీ DSR.